ఒక లైట్ అండ్ ఫిల్లింగ్ డిన్నర్ రెసిపీ ఇది. దట్స్ నన్ అదర్ దాన్ సాబుదానా కిచిడి. ఫస్ట్ నేనైతే ఒక 3/4 కప్ సాబుదానా తీసుకొని దాన్ని నీట్ గా వాష్ చేస్తూ ఉన్నాను. దీంట్లో వ్యాక్స్ చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి ఒక 2-3 వాషెస్ నీట్ గా వేయండి. దెన్ వాటర్ అంతా నీట్ గా స్ట్రెయిన్ చేసేసిన తర్వాత మళ్ళీ 1 కప్ కి 1 కప్ వాటర్ ఫిల్ చేసి ఒక 3-4 అవర్స్ అలా పక్కన పెట్టేస్తే ఇలా మొత్తం నానిపోయి ఉంటుంది. దెన్ ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని ఫస్ట్ గ్రౌండ్ నట్స్ ఫ్రై చేసుకోండి. దాని తర్వాత ఇంకొంచెం ఆయిల్ వేసుకొని జావాలు, జీలకర్ర, కరివేపాకు వేయించుకున్న తర్వాత కట్ చేసుకున్న ఆలు ముక్కలు వేసుకోండి. ఇవి ఉడకపెట్టాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ గా ఫ్రైయింగ్ పాన్ లో వేసుకోవచ్చు. ఫ్రై చేసుకున్న వేరుశనగ పప్పుల్ని పొడిగా చేసుకోండి. అండ్ మీ కారానికి తగినట్టు మిర్చిని కూడా పేస్ట్ చేసేసుకొని ఆలుతో పాటు వేసేసి ఫ్రై చేయండి. ఆలుకి సాల్ట్ పట్టేటట్టు ఈ స్టేజ్ లో కొంచెం సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకొని పైన లిడ్ పెట్టేస్తే అది ఆలు ఉడికిపోతుంది అనమాట. దెన్ మనం ఏదైతే పక్క నుంచి పెట్టుకున్నామో సాబుదానా అది కూడా వేసి ఆలు మిక్చర్ లో మంచిగా కలిపేయండి. సాబుదానా వేసేసిన తర్వాత సాల్ట్ చెక్ చేసేసుకోండి. ఆలు, సాబుదానా, మిర్చి అన్ని బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకొని లిడ్ పెట్టేసేయండి. ఇవన్నీ ట్రాన్స్పరెంట్ గా చేంజ్ అయిపోతుంది అనమాట. తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న గ్రౌండ్నట్ పౌడర్ ఉంది కదా, అది కూడా యాడ్ చేయండి. కొంచెం పెప్పర్ కూడా యాడ్ చేసేసుకొని ఇవన్నీ మంచిగా మిక్స్ చేసేసేయండి. ఇవన్నీ మిక్సింగ్ అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక హాఫ్ లెమన్ స్క్వీజ్ చేసేసుకున్న తర్వాత కొరియండర్ యాడ్ చేసేసుకొని ఒక మిక్స్ ఇచ్చేసి ఒక లిడ్ పెట్టేసి ఒక 5-10 మినిట్స్ అలానే వదిలేసేయండి. దెన్ టడా దిస్ సాబుదానా కిచిడి ఫేవరెట్ బౌల్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని యూ కెన్ ఎంజాయ్ దిస్ హాట్ మీల్. సాబుదానా కిచిడిని నేను ఫస్ట్ టైం తింటున్నాను. ఎప్పటి నుంచో తినాలి అనుకుంటున్నాను, కానీ నేనే చేసుకొని తింటానని అస్సలు అనుకోలేదు. టేస్ట్ అయితే అదిరిపోయింది.